ఐటెల్ నుండి స్మార్ట్ వాచ్ రిలీజ్ కాబోతుంది. మోడల్ నేమ్ చూసుకుంటే యూనికార్న్. అయితే ఈ వాచ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ వాచ్ని మనం రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఇది రిస్ట్ వాచ్ లాగా వాడుకోవచ్చు, మరొకటి వచ్చేసి పెండెంట్ లాగా వాడుకోవచ్చు. అయితే ఈ రెండు విధాలుగా వాడుకునే విధంగా ఈ స్మార్ట్ వాచ్ అనేది డిజైన్ చేశారు. అదే కాకుండా ఈ స్మార్ట్ వాచ్ మీరు కొనాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వాచ్ యొక్క డిజైన్ చూసుకుంటే మనకు డయల్ అనేది రౌండ్గా ఉంటుంది. అండ్ మనకి ఇందులో స్ట్రాప్స్తో పాటు చైన్ కూడా ఇస్తున్నారు. అండ్ అందులో కాకుండా మనకు ఇది మెటాలిక్ ప్లేట్తో వస్తుంది, ఎందుకంటే పెండెంట్ లాగా యూజ్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. డిస్ప్లే విషయానికి వస్తే మనకు వాచ్లో 1.43 ఇంచెస్ సైజులో రౌండ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు అమోలెడ్ డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ ఇందులో మనకు ఎలాంటి కండిషన్లో అయినా క్రిస్టల్ క్లియర్గా ఇమేజ్ కనిపించడానికి 500 నిట్స్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. అదే కాకుండా పిక్సెల్ రెజల్యూషన్ చూసుకుంటే 466x466 సైజులో ఉంటుంది కాబట్టి డిస్ప్లే చాలా బాగుంటుంది. అదే కాకుండా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలని లేదు. అది ఆన్ చేసుకుంటే మనకు బ్యాటరీ కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో అది యూజ్ చేయకపోవడం బెటర్ అని నేను సజెషన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్. ఇందులో మనకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. అండ్ వాచ్లో మనకు మైక్ అండ్ స్పీకర్ ఇన్బిల్ట్గా ఉంటుంది కాబట్టి కాల్స్ అనేది వాచ్లోనే కూడా మాట్లాడుకోవచ్చు. అదే కాకుండా డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ అండ్ మన కాంటాక్ట్స్ ఇవన్నీ మనం ఇందులో చూసుకోవచ్చు. అండ్ మనకు బ్లూటూత్ కనెక్టివిటీ చాలా ఫాస్ట్గా పేర్ అవుతుంది. అండ్ ఇందులో మనకు పవర్ కన్జంప్షన్ గిట సపోర్ట్ చేస్తుంది. సో దీని ద్వారా బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి సెన్సార్స్. ఈ వాచ్లో మనకు సెన్సార్స్ ఉంటాయి. ఇవి మనకు 24/7 హార్ట్ రేట్ ట్రాక్ చేస్తుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా స్లీప్ మానిటరింగ్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ మనం వాచ్లో ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకు ఫీమేల్ యూజర్ అయితే వాళ్ళ ఫీమేల్ సైకిల్ ట్రాకర్ గిట్ట ఉంది. మనకు ఇందులో వాళ్ళకు పీరియడ్ ట్రాకింగ్, గెస్టేషన్, ఓవ్యులేషన్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకునే విధంగా ఈ సెన్సార్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో మనకు ఫిజికల్ ఫిట్నెస్ కోసము 110 స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు ఇచ్చారు. సో మీకు నచ్చిన యాక్టివిటీ యూజ్ చేసుకొని హెల్త్ అనేది ఫిట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో బ్యాటరీ చూసుకుంటే మనకి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకు 30 మినిట్స్ ఛార్జ్ చేస్తే 80% వరకు ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకు స్టాండ్ బై మోడ్లో వచ్చేసి 15 డేస్ వరకు ఉంటుంది. అండ్ నార్మల్ యూసేజ్ చూసుకుంటే 7 డేస్ వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. అండ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ యూజ్ చేస్తే మనకు 2 డేస్ వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. వాచ్లో మరొక ఫీచర్ వచ్చేసి ఫైండ్ మై ఫోన్. మనం మొబైల్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే వాచ్ ద్వారా మనం మొబైల్ ఎక్కడుందో అన్నది మనం ట్రాక్ చేసుకొని గుర్తించవచ్చు. అదే కాకుండా ఇందులో మనకు వెదర్ అప్డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ స్మార్ట్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. మనకు వాట్సాప్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి నార్మల్ మెసేజెస్ ఏవైనా కానీ మనకు నోటిఫికేషన్ ద్వారా మనం వాచ్లోనే చూసుకోవచ్చు. ఇందులో మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంటుంది. మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్ని మనము వాచ్లోనే వినవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్. ఇది ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. సో వాయిస్ ద్వారా మనం వాచ్లో ఉన్న యాప్స్ కానీ మిగతా ఫీచర్స్ అన్ని మనం వాయిస్ ద్వారా కమాండ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మరొక ఫీచర్ ఈ స్మార్ట్ వాచ్లో చూసుకుంటే మనకు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్. ఇందులో IP68 వాటర్ రెసిస్టెంట్ ఇచ్చాడు. అయితే ఇది మనకు డస్ట్ స్ప్లాష్తో పాటు 1.5 మీటర్ డెప్త్ వాటర్లో 30 మినిట్స్ వరకు ఈ వాచ్ అనేది సర్వైవ్ అవుతుంది. ఈ వాచ్లో మనకు 200 వాచ్ ఫేసెస్ ఇన్బిల్ట్గా ఇచ్చాడు. అదే కాకుండా DIY వాచ్ ఫేసెస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే మనకు నచ్చినట్టు మన ఫోటో కానీ మిగతా ఏవైనా కానీ మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకొని వాచ్ ఫేసెస్ అనేది ఇందులో వాడుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్. ఒకవేళ ఈ వాచ్ కొనాలనుకుంటే మాత్రం లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్ట్గా కొనవచ్చు. సో వీడియో ఎలా అనిపించింది, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో తీసుకొస్తాను.